తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఇది తాజాగా అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వాస్తవంగా ఒకప్పుడు ఇదే తరహా స్టేట్మెంట్ ఎవరికిచ్చారు? కేసీఆర్కి ఇచ్చారు. తెలుగుదేశం ఏది ఆ రోజున ఓటుకి కోట్లు కేసులో మేమెందుకు కొంటాం, మేము తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళందరూ మా దగ్గరికి, టీఆర్ఎస్ వాళ్ళందరూ మా దగ్గరికి రావడానికి సిద్ధమని. తీరా చూస్తే తలుపులు తెరిచారు, కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీట్లు కావాల్సినటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇవ్వరో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారు. తెరిచి ఏం చేస్తారు? వాళ్ళని మన పార్టీలోకి చేర్చుకుంటే మన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారా? లేదు, వాళ్ళకి సీట్లు ఇవ్వకో మనకి సీట్లు ఇవ్వకో ఇద్దరూ సర్దుకోవాలి. మరి అక్కడ సర్దుకోలేకపోయినోడు ఇక్కడికి వచ్చి సర్దుకుంటాడా? రాజకీయంగా ఆయారం గయారంలో ఉంటారు. అవకాశాలు లేనప్పుడు అవకాశాలు ఉన్నటువంటి చోట్ల ఎత్తుక్కోవడం అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చోట్ల అందరికీ సీట్లు సేమ్ కన్ఫర్మ్ చేస్తారా? 2019 సీట్లే, లేదా ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పుడు ఎవరా పేరు? ఇది దాదాపుగా శ్రీదేవి వీళ్ళ టైంలోనే, వాళ్ళు వచ్చినటువంటి టైంలోనే రాశారు 25 మంది వచ్చేస్తున్నారు, 40 మంది వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే జగన్ ఎంతమందిని తీసేస్తారో అంతమందికి తెలుగుదేశం అకామిడేట్ చేస్తుందా, లేదా జనసేనలోకి చేరుస్తుందా, తద్వారా సీట్లకి అవకాశం ఉందా, అది తేల్చుకుని తలుపులు తెరిస్తే బెటర్ ఏమో.